ఇప్పటికే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం అయిపోయింది. అయితే ముందుగా పోస్టల్ బ్యాలెట్ని లెక్కింపించారు. దాదాపుగా 101 పోస్టల్ బ్యాలెట్లు పోలైనాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ కొద్దిపాటి ఆధిక్యతలో ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అధికారులు. ఇదే క్రమంలో మనం చూస్తున్నట్లయితే 407 పోలింగ్ బూత్లకు ఏర్పాటు చేసినటువంటి వాటికి 42 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. దీనికి గాను ఒక్కొక్క టేబుల్ వద్ద 3 అధికారులను నియమించడం అయితే జరిగింది. దీనికి ఏజెంట్ల సమక్షంలోనే ఈ యొక్క పోలింగ్ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరిన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఇది చాలా కీలకాత్మకంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ, ఇది బీజేపీ. ఈ 3 కూడా ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి అభ్యర్థులు పోటీలో అయితే ఉన్నారు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు అనేది కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరిని దీవిస్తున్నారు, ఎవరికి పట్టం కట్టారు అనేది కూడా ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉండడం చేత దాదాపుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల పైచిలకు ఉన్నటువంటి ఓట్లు, ఈ ఓట్లలో పోలైనవి మాత్రం 48% మాత్రమే, 48.8% మాత్రమే పోలైనటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా 1,94,769 మంది ఓట్లు మాత్రమే వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే మిగిలినటువంటి వారు దాదాపుగా ఒక 50% ఓటింగ్ శాతం అనేది కూడా కొనసాగలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఉప ఎన్నిక ఎవరికి పట్టం కట్టబోతుంది అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్ని ఎంతో ఉత్కంఠగా మారుస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. అంటే ఈ ఎన్నికల్ని ఉపయోగించుకొని రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా వెళ్ళేదానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఆస్కారం ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో మనం చూసినట్లయితే ఉప ఎన్నిక ఇందులో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోయినట్లయితే మాత్రం స్థానిక ఎలక్షన్స్లో కూడా దాని యొక్క పరాజయం ఎలా ఉంటుందనేది కూడా ప్రజలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు అనేది వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గం కూడా బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. బీఆర్ఎస్ ఒకవేళ వారు పెట్టినటువంటి ప్రతి రోడ్ షోలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ వీడియోలు అయితే తీశారు. ఈ వీడియోలు చూసినటువంటి ప్రజానీకం ఆలోచన శైలిని ఆలోచించి వారి యొక్క ఓటుని తమ యొక్క అభివృద్ధి కోసం వేసినట్లయితే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో బీజేపీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వెనకంజలో ఉంది. దాదాపుగా ప్రజలు బీజేపీ పార్టీని అంతగా ఆదరిస్తారనే ఊహాగానాలు అయితే ఎక్కడా కూడా వినిపిస్తున్నటువంటి దాఖలాలు అయితే లేవు. ఇక్కడ ఈ వివిధ పార్టీల అభ్యర్థులు కూడా వారి తరపునటువంటి పోలింగ్ ఏజెంట్లను నియమించారు. పోలింగ్ ఏజెంట్లు లోనికి వచ్చేటువంటి క్రమంలో పోలీసు యంత్రాంగం వారందరినీ కూడా తనిఖీలు చేసి లోనికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వివిధ అభ్యర్థులు లోనికి వెళ్ళి తమ సమక్షంలో పర్యవేక్షిస్తూ ఓటింగ్ లెక్కింపు ఏ విధంగా జరుగుతుందనేది కూడా వారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ చాలామంది పోలీస్ యంత్రాంగం ఉంది. లోన కూడా మార్బలంతో వివిధ కేంద్ర బలగాలతోటి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి సంఘటనలకి తావు ఇవ్వకుండా భద్రతా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేసినట్లయితే మనకు కనబడుతుంది. ఇది చూడొచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడం దురదృష్టకరమైన కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఊహాజనకంగా లేకుండా కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయాల్ని మార్పు తేవాలన్నా, రాష్ట్ర ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందాలన్నా కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం కేతనం ఎగరవేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచినట్టు కాదు. ప్రజలకు మేలు జరిగేటువంటి అవకాశం అయితే ఉండదని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ప్రచార సమయంలో చెప్పినటువంటి పరిస్థితి. మనం చూద్దాం ఏం జరగబోతుంది అనేది కూడా మరిన్ని అప్డేట్స్ రౌండ్కి ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రౌండ్లో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే మనం చేస్తాం. ప్రతి రౌండ్ ఇప్పుడు షేక్పేట డివిజన్లో ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతూ ఉంది. ముందుగా షేక్పేట డివిజన్లో ఓట్ల లెక్కింపు చేస్తారు. చివరిగా ఎర్రగడ్డ డివిజన్, అంటే ఉన్నటువంటి ఏ డివిజన్కి ఆ ఓట్ల లెక్కింపు ఫలితాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం.